హలో ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్‌లో బ్లాగ్ యాప్ వరకు చెప్పుకుందాం. ఇక్కడితో మన బ్లాగ్ యాప్ గురించి అయిపోయింది. నెక్స్ట్ మన యూజర్స్‌కెళ్దాం. ఇదంతా మన యూజర్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ మోడల్ డాటా పీవై ఓపెన్ చేయండి. ఇక్కడ మనం ప్రొఫైల్ అనే క్లాస్‌ని క్రియేట్ చేసుకుందాం. సేమ్ టు సేమ్ ఇందాక పోస్ట్ అనే క్లాస్‌ని క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా అలాగా ప్రొఫైల్ అనే క్లాస్ క్రియేట్ చేసుకుందాం. ఫ్రమ్ Django కాంట్రిబ్యూషన్ అప్లికేషన్ మోడల్స్ ఇంపోర్ట్ యూజర్. యూజర్ అనే క్లాస్‌లో మనం ఈ ప్రొఫైల్‌ని ఇంపోర్ట్ చేస్తాం అప్పుడు. ఫ్రమ్ Django DB ఇంపోర్ట్ మోడల్స్. Django DB అనే మాడ్యూల్ నుంచి మనం మోడల్స్ అనే మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకుందాం. Django DB అనే మాడ్యూల్ నుంచి మాడ్యూల్స్ అనే మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రొఫైల్ అనే క్లాస్ క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు మాడ్యూల్స్ అనే మాడ్యూల్ నుంచి మన మోడల్‌ని ఇన్ ఇన్‌హెరిట్ చేసుకుందాం. నెక్స్ట్ యూజర్. యూజర్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. యూజర్ ఈజ్ ఈక్వల్ టు మనం మాడ్యూల్స్‌ని ఇన్‌హెరిట్ చేసుకున్నాం కదా! మాడ్యూల్స్ డాట్ వన్ టు వన్ ఫీల్డ్ యూజర్ అనే క్లాస్. మన అప్లికేషన్ మోడల్ నుంచి యూజర్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా క్లాస్‌ని. ఆ యూజర్‌ని ఇక్కడ ఇండికేట్ చేసుకుందాం. ఆన్ డిలీట్ ఈజ్ ఈక్వల్ టు మోడల్స్. మోడల్స్ అన్న మాడ్యూల్ క్యాస్కేడ్ ఇదొక ఫంక్షన్. ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు మోడల్స్ ఇమేజ్ ఫీల్డ్. మనం ఇక్కడ ఇమేజ్‌ని సెట్ చేస్తున్నాం. ఇమేజ్ అన్న వేరియబుల్ ఉపయోగించుకొని మోడల్స్ డాట్ ఇమేజ్ ఫీల్డ్. మోడల్స్ నుంచి ఇమేజ్ ఫీల్డ్ మన క్లాస్ తీసుకుందాం. డిఫాల్ట్ డిఫాల్ట్ పీఎన్జీ డిస్‌ప్లే అప్‌లోడ్ టు ప్రొఫైల్ ఇమేజ్. మన ఇమేజ్ మీద సెలెక్ట్ చేయగానే అప్‌లోడ్ అని నొక్కితే ఆ ఇమేజ్ మనకి ప్రొఫైల్ ఇమేజ్ కింద చూపిస్తుంది. ఇదంతా ప్రాజెక్ట్ డిప్లాయ్ అయిన తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ విన్నది అర్థం చేసుకోండి. ఇఫ్ ఫంక్షన్ స్ట్రింగ్ అనే మెథడ్ సెల్ఫ్ అనే పారామీటర్ రిటర్న్ ఏంటి సేమ్ మనకి ఇందాక పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎలాగా మనం అక్కడ టైటిల్‌ని కాల్ చేసామో, రిటర్న్ చేసామో ఏంటి సేమ్ ఇక్కడ అలాగే ప్రొఫైల్‌ని కాల్ చేస్తాం. ప్రొఫైల్‌ని రిటర్న్ చేస్తున్నాం. సెల్ఫ్ అనే పారామీటర్ యూజర్స్ యూజర్ నేమ్ ప్రొఫైల్. ప్రొఫైల్ అనే క్లాస్ నుంచి యూజర్ నేమ్‌ని మనం రిటర్న్ చేస్తున్నాం. నెక్స్ట్ వ్యూస్. ఫ్రమ్ Django కాంట్రిబ్యూషన్ ఇంపోర్ట్ మెసేజెస్. ఫ్రమ్ కాంట్రిబ్యూషన్ అప్లికేషన్ డెకరేటర్స్ ఇంపోర్ట్ లాంగ్ అండ్ రిక్వైర్డ్. ఫ్రమ్ Django షార్ట్‌కట్స్ ఇంపోర్ట్ రీడైరెక్ట్ రెండర్. ఇక్కడ మనం ఏంటంటే Django కాంట్రిబ్యూషన్ నుంచి మెసేజ్ అనే మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకుందాం. Django అప్లికేషన్ డైరెక్టరీ నుంచి లాగ్ అండ్ రిక్వైర్డ్ అనే మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకుందాం. లాగిన్ రిక్వైర్డ్ అనే ఫంక్షన్‌ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇది మనకి ఎందుకు పనిచేస్తుందంటే మనం ఏదన్నా
ఫంక్షన్ కాల్ చేసే ముందు లాగిన్ రిక్వెస్ట్ అప్లై చేస్తే ఒకవేళ మన యూజర్ లాగిన్ అవుతేనే నెక్స్ట్ స్టెప్ మూవ్ అవుతది. లేదంటే మూవ్ అవ్వదు. ఈ లాగిన్ రిక్వెస్ట్ అందుకు పనికొస్తది. ఈ డిజాంగో షార్ట్‌కట్స్ నుంచి రీడైరెక్ట్, రెండరింగ్. మనం మన యూఆర్ఎల్‌ని రెండరింగ్ చేసుకున్నాక, రీడైరెక్ట్ చేసుకున్నాక డిజాంగో షార్ట్‌కట్స్ ఉపయోగపడతాయి. ఇక్కడ మనం ఫార్మ్స్ అనే ఫైల్ మాడ్యూల్ క్రియేట్ చేసుకోవాలి. అక్కడి నుంచి యూజర్ రిజిస్టర్ ఫార్మ్ అనే ఫార్మ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంకా ఫార్మ్ అనే మాడ్యూల్ క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేస్తే ఇక్కడ నాకు ఎర్రర్ పోతుంది. డెఫ్ రిజిస్టర్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను నేను. రిక్వెస్ట్ ఇఫ్ రిక్వెస్ట్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. ఒకవేళ నాకొచ్చిన రిక్వెస్ట్ మెథడ్ పోస్ట్ అయితే ఫ్రమ్ యూజర్ రిజిస్టర్ ఫార్మ్ రిక్వెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్. ఇఫ్ ఫార్మ్ ఈస్ వాలిడ్ ఫార్మ్ సేవ్ చేయమని చెప్పేసి చెప్తున్నా. ఫ్రమ్ సేవ్ మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఇక్కడ నా మెసేజ్ ఏమని యూజర్ డాట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని చెప్పేసి మనకు ఒక ఫార్మ్ డిస్‌ప్లే అవుతది. మనం ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం పర్ఫెక్ట్ అయితే ఫార్మ్ సేవ్ అవుతది. ఫార్మ్ సేవ్ అయిన తర్వాత మనకిక్కడ ఒక సక్సెస్ మెసేజ్ డిస్‌ప్లే చేయమని చెప్పేసి చెప్తున్నాం. యువర్ అకౌంట్ హాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. మనం రిజిస్టర్ అవుతే రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే రిజిస్టర్ అనే ఫంక్షన్ కాల్ అవ్వి ఆ ఫంక్షన్‌లో మన డీటెయిల్స్ ఇచ్చి మన ఫంక్షన్ సేవ్ చేస్తే ఆ ఫార్మ్‌ని సేవ్ చేస్తే మనకు సక్సెస్ అనే మెసేజ్ డిస్‌ప్లే అవుతది. ఆ మెసేజ్ ఇది. యువర్ అకౌంట్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్. నెక్స్ట్ లాగిన్ క్రెడిట్ అవుతది. లాగిన్ క్రెడిట్ అవుతది. ఆర్ ఎల్స్ ఒకవేళ మన రిజిస్ట్రేషన్ పర్ఫెక్ట్‌గా చేయకపోతే మళ్ళీ రిజిస్టర్‌కే రీడైరెక్ట్ అవుతది. ఇక్కడ మన రిటర్న్ ఎల్స్ ఒకవేళ మనం సక్సెస్‌ఫుల్లీ రిజిస్టర్ అవుతే లాగిన్ రీడైరెక్ట్ అవుతది. లేదా రిజిస్టర్ అవ్వకపోతే మళ్ళీ రిజిస్టర్ ఫార్మ్‌కే రీడైరెక్ట్ అవుతది. హియర్ రిటర్న్ రెండరింగ్ రిక్వెస్ట్ రిజిస్టర్ డాట్ హెచ్‌టీఎంఎల్ నెక్స్ట్ లాగిన్ రిక్వెస్ట్ ఇందాక మనం అటెంటికేషన్ డెకరేటర్స్ నుంచి లాగిన్ రిక్వెస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం ఫంక్షన్. ఇక్కడ మనం లాగిన్ రిక్వెస్ట్ రిస్ట్రిక్షన్ పెట్టాం. ప్రొఫైల్ నెక్స్ట్ స్టెప్ మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు లాగిన్ రిక్వెస్ట్ కావాలి. సో, ఇఫ్ ప్రొఫైల్ ప్రొఫైల్ అనే ఫంక్షన్ రిక్వెస్ట్ రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ ఇక్కడ మనకేంటంటే మన ప్రొఫైల్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. రెండర్ అవి. నెక్స్ట్ యూఆర్ఎల్ ఫ్రమ్ Django కాన్ఫిగరేషన్ కోడ్ సెట్టింగ్స్. ఫ్రమ్ Django కాన్ఫిగరేషన్ యూఆర్ఎల్ స్టాటిక్ కోడ్ స్టాటిక్. ఫ్రమ్ Django కాంట్రిబ్యూషన్ ఇంపోర్ట్ అడ్మిన్. ఫ్రమ్ Django కాంట్రిబ్యూషన్ అటెంటికేషన్ ఇంపోర్ట్ వ్యూస్ యాస్ పాత్ వ్యూస్ అటెంటికేషన్ వ్యూస్. ఫ్రమ్ Django యూఆర్ఎల్ఎస్ ఇంపోర్ట్ ఇంక్లూడ్ పాత్. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే Django కాంట్రిబ్యూషన్ అనే మాడ్యూల్ నుంచి సెట్టింగ్స్ అనే వేరియబుల్‌ని ఇంపోర్ట్ చేసుకోమని చెప్తున్నాం. Django కాన్ఫిగరేషన్ యూఆర్ఎల్ స్టాటిక్ అనే మాడ్యూల్ నుంచి మనం స్టాటిక్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇంపోర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ Django కాంట్రిబ్యూషన్ అనే మాడ్యూల్ నుంచి అడ్మిన్ ఇంపోర్ట్ చేస్తున్నాం. షెడ్యూల్ అనే అడ్మిన్ అనే మాడ్యూల్. నెక్స్ట్ Django కాంట్రిబ్యూషన్ అప్లికేషన్ నుంచి మన వ్యూస్ అండ్ అప్లికేషన్ వ్యూస్‌ని ఇంపోర్ట్ చేస్తున్నాం. వ్యూస్‌ని అప్లికేషన్ వ్యూస్ కింద కాల్ చేస్తున్నాం. అందుకే మనం ఇక్కడ ఇంపోర్ట్ వ్యూస్ యాస్ అప్లికేషన్ వ్యూస్. నెక్స్ట్ Django యూఆర్ఎల్స్ అనే మాడ్యూల్ నుంచి
ఇంక్లూడెడ్ పాత్ అని చెప్పేసి ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫ్రమ్ యూజర్స్ ఇక్కడ యూజర్ యాప్ నుంచి, యూజర్ మాడ్యూల్ నుంచి ఇంపోర్ట్ వ్యూస్, యూజర్ వ్యూస్. యూజర్ వ్యూస్ అంటే వ్యూస్. ఎందుకంటే మనం ఇక్కడ వ్యూస్‌ని అప్లికేషన్ వ్యూ కింద కన్సిడర్ చేసుకున్నాం. సో, మనకిక్కడ వ్యూస్‌ని ఏంటంటే సేమ్ అలాగే మనం యూజర్స్ యాప్ నుంచి ఇంపోర్ట్ చేయించుకున్న వ్యూస్‌ని యూజర్ వ్యూస్ కింద కన్వర్ట్ చేసుకుందాం. సింపుల్‌గా కాల్ చేద్దాం. ఇక్కడ యూజర్స్ యాప్ నుంచి ఇంపోర్ట్ ఉపయోగించుకొని వ్యూస్ అనే మాడ్యూల్‌ని మనం యూజర్ వ్యూస్ అని పిలుస్తున్నాం. ఇక్కడ మన పాత అడ్మిన్ సైట్ యూఆర్ఎల్. ఇక్కడ మనం పాత అడ్మిన్‌కి ఇస్తే అడ్మిన్ సైట్ యూఆర్ఎల్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ప్రొఫైల్ అనే ఫంక్షన్ కాల్ చేస్తే ఇక్కడ మనం పాత ప్రొఫైల్ ఓపెన్ అవ్వాలి. దీన్ని సేమ్ అలాగే రిజిస్టర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తే రిజిస్టర్ ఓపెన్ అవ్వాలి. పాత్ సేమ్ అలాగా లాగిన్ పై క్లిక్ చేస్తే లాగిన్ హెచ్‌టీఎంఎల్ ఓపెన్ అవ్వి లాగిన్ పాత్ సెట్ అవ్వాలి. సేమ్ అలాగే లాగౌట్ పై క్లిక్ చేస్తే లాగౌట్ లాగౌట్ హెచ్‌టీఎంఎల్ పేజ్ ఓపెన్ అవ్వి లాగౌట్ పాత్‌కెళ్ళాలి. ఇవన్నీ పాత్స్. ఇవన్నీ ఫంక్షన్స్. ఇవేంటంటే నేమ్స్. మనం ప్రొఫైల్ ఇచ్చాం కదా! అలాగే ప్రొఫైల్ రిజిస్టర్, లాగిన్, లాగౌట్ ఇవి మన హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో మీకు ఇది కనిపిస్తుంది. నెక్స్ట్ మన యూజర్స్ యాప్‌లో ఫార్మ్స్.py క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఫ్రమ్ Django ఫార్మ్స్, ఫ్రమ్ Django కాంట్రిబ్యూషన్, అప్లికేషన్ ఫార్మ్స్, యూజర్ క్రియేషన్ ఫార్మ్, ఫ్రమ్ Django కాంట్రిబ్యూషన్, అప్లికేషన్ మోడల్ యూజర్. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే Django అనే మాడ్యూల్ నుంచి ఫార్మ్స్ ఇంపోర్ట్ చేయమని చెప్తున్నాం. Django కాంట్రిబ్యూట్ అప్లికేషన్ ఫార్మ్స్ నుంచి యూజర్ క్రియేషన్ ఫార్మ్‌ని ఇంపోర్ట్ చేయమని చెప్తున్నాం. ఫ్రమ్ Django కాంట్రిబ్యూషన్ అప్లికేషన్ మనం క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. యూజర్ రిజిస్ట్రేషన్ ఫార్మ్, యూజర్ క్రియేషన్ ఫార్మ్ అనే పారామీటర్ ఇచ్చుకున్నాం. ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఫార్మ్స్ అనే మాడ్యూల్ నుంచి ఈమెయిల్ ఫీల్డ్, ఈమెయిల్ ఫీల్డ్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఈమెయిల్ ఫీల్డ్ అనే క్లాస్‌ని కాల్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లాస్ మేట్ అనే క్లాస్‌ని క్రియేట్ చేసుకుందాం. మోడల్ ఈజ్ ఈక్వల్ టు యూజర్. ఇక్కడ ఏంటంటే మన మోడల్ ఏంటనేది ఇండికేట్ చేస్తుంది. మోడల్ యూజర్. ఇక్కడ మోడల్ అడ్మిన్ కావాలితే అడ్మిన్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం యూజర్‌ని క్రియేట్ చేస్తున్నాం. యూజర్ లోపల ఫీల్డ్స్ ఏమైనా ఉంటాయంటే యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, రీ ఎంటర్ పాస్వర్డ్. అవి ఇక్కడ మనం డిక్లేర్ చేసాం. ఫార్మ్స్.pyలో. ఇందాక మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా! వ్యూస్‌లో. ఫ్రమ్ ఫార్మ్స్ ఇంపోర్ట్ యూజర్ రిజిస్ట్రేషన్ ఫార్మ్. ఇప్పుడు ఆ ఎర్రర్ పోద్ది. ఎందుకంటే మనం ఫార్మ్స్ క్రియేట్ చేసాం కాబట్టి. ఇక్కడ చూడండి ఫార్మ్స్ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ అవ్వింది మనకి. ఫార్మ్స్ అనే మాడ్యూల్ నుంచి యూజర్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ కూడా సక్సెస్‌ఫుల్లీ ఇంపోర్ట్ అవ్వింది. నెక్స్ట్ మన అడ్మిన్‌లో మన ప్రొఫైల్‌ని రిజిస్టర్ చేసుకోవాలి. మనకి మన మోడల్స్‌లో ప్రొఫైల్ అనే మోడల్‌ని మనం క్రియేట్ చేసాం. ఐ మీన్ ప్రొఫైల్ అనే క్లాస్‌ని. ఇప్పుడు అడ్మిన్ ఓపెన్ చేసి మన మోడల్‌ని ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నాం. ఫ్రమ్ మోడల్స్ ఇంపోర్ట్ ప్రొఫైల్. ప్రొఫైల్ అనే మోడల్‌ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసాం. నెక్స్ట్ అడ్మిన్ సైట్ రిజిస్టర్ ద్వారా మన ప్రొఫైల్‌ని రిజిస్టర్ చేస్తున్నాం.
ఇప్పటి వరకు మనం బ్లాగ్ యాప్ గురించి, యూజర్ యాప్ గురించి